అండర్-19 క్రికెట్లో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగించాడు. తొలి అంతర్జాతీయ పర్యటనలోనే అతను అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ ఫామ్ ని కొనసాగిస్తూ ఇంగ్లాండ్ అండర్-19 జట్టు పతనాన్ని శాసించాడు. ఇండియా అండర్-19 జట్టుతో ఇటీవల ముగిసిన యూత్ వన్డే సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ పరుగుల మోత మోగించాడు. 5 మ్యాచ్ల్లో 71 సగటు 174.01 స్ట్రైక్ రేట్ తో 355 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఈ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ పలు రికార్డ్స్ ని తన పేరిట లిఖించుకున్నాడు. ద్వైపాక్షిక వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాటర్ గా 2వ ఓపెనర్ గా నిలిచాడు. అయితే అండర్-19 వన్డే క్రికెట్ లో ఓ సిరీస్ లో 300 కంటే ఎక్కువ పరుగులతో పాటు అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను బంగ్లాదేశ్ క్రికెటర్ తౌహిద్ రికార్డ్ ని అధిగమించాడు. తౌహిద్ 2019లో శ్రీలంకపై 114.62 స్ట్రైక్ రేట్ తో 431 పరుగులు చేశాడు. సూర్యవంశీ 174.01 స్ట్రైక్ రేట్ తో 355 పరుగులు చేసి ఈ రికార్డ్ ని అధిగమించాడు. ఈ సిరీస్ 4వ వన్డేలో సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. దాంతో యూత్ వన్డే క్రికెట్ హిస్టరీలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్ గా వైభవ్ నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్ కమ్రాన్ గులాం పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ ని అధిగమించాడు. అలాగే 3వ వన్డేలో 31 బంతుల్లో 86 పరుగులు చేయడం ద్వారా సురేష్ రైనా ఆల్ టైమ్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. యూత్ వన్డే హిస్టరీలో అత్యంత వేగంగా 80+ రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే వైభవ్ సూర్యవంశీ నిలకడైన ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. త్వరలోనే అతను భారత జట్టుకి ఆడుతాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.